దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఒకవేళ నువ్వు భయంకరమైన జీవితం జీవించకపోయినా, సంథింగ్ ఆర్ ది అదర్ 2023లో ప్రభువుకు దూరం అయిపోయినావేమో, ప్రభు మీద ఉన్న మొదటి ప్రేమ దూరం అయిపోయిందేమో, ఆ దాహం, ఆ హంగర్, ఆ జీల్, ఆ యొక్క ప్యాషన్ దూరం అయిపోయిందేమో. ఓ జీసస్, ఓ లఖేదేరే నమే సందియాలా. చెప్పులు తెగి తిరిగినప్పుడు నీ జీవితం ఎట్లుండే? సైకిల్ మీద నీ ప్రయాణం ప్రారంభించినప్పుడు నీ జీవితం ఎట్లుండే? రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు నీ జీవితం ఎట్లుండే? తాగి రోడ్డు మీద పడిపోయినప్పుడు నీ భార్య పిల్లలు ఇంటికి చేర్చినప్పుడు నీ జీవితం ఎట్లుండే? అప్పులలో వచ్చి తలుపులు తట్టుతూ భయంకరమైన మాటలు అంటున్నప్పుడు నీ జీవితం ఎట్లుంటే? కానీ ఈరోజు ఎట్లుంది? ఏదో జరిగిందే. నీ ఎవ్వరు చూడని వాళ్ళని నువ్వు చూస్తున్నావు. ఈరోజు ఎన్నడూ వెళ్ళని స్థలాలు వెళ్తున్నావు. ఎవరో వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? అందుకని మేము ఎంత పరిచర్య చేసినా, గాడ్ ఈజ్ అవర్ విట్నెస్. స్టేడియంస్ నిండిపోయినా, పెద్ద పెద్ద మందిరాలు కట్టినా, ఇన్ని అద్భుతాలు జరిగినా, ఆయన మాకు కావాలా? ఆయన లేని పరిచర్య మాకొద్దు. ఈరోజు నిన్ను, నీ పిల్లలని ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చిండు నీ యేసయ్య. ఈరోజు వీఆర్ వెరీ బిజీ అండి. వి డోంట్ హ్యావ్ టైం. మేము మందిరానికి రాలేమండి, అదొక పాపం. మేము ప్రార్థన చేసుకోలేమండి, అది కూడా ఒక పాపమే. కానీ ఈరోజు ఏ స్థితికి తెచ్చిండు బిడ్డ మనల్ని దేవుడు? నాతానుతో ఒక మాట అంటాడు దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినావు ప్రభువా? ఎక్కడికి తెచ్చినావు నాయన? ఒక్కసారి ఆలోచిస్తే సేవకులమైన నీ తల్లి అన్నది వీడి పనికిరాని వాడు, వీడిని అన్నదేమో నీ భార్య, నీ తల్లి. అందుకని పూర్వము దూషకుడను, హింసకుడను. కమ్ ఫిన్ని కమ్, కమ్ ఫిన్ని కమ్. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు అని లోకం అంటుంటే దేవుడు అంటున్నాడు, నీవే నాకు నమ్మకమైన వాడివి. నువ్వు నాకు నమ్మకమైన వాడివి అని నీకు బాధ్యత ఇచ్చినాడు. ఈరోజు నువ్వెవరివైనా కావచ్చు. ఈరోజు ఒక స్థాయిలోకి మనం వచ్చిన, ఇది మర్చిపోవద్దు బిడ్డ మన లైఫ్లో ప్లీజ్. పాపములను క్షమించటానికి మనుష్య కుమారునికే సాధ్యమట.